ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. బెంగుళూరులో ఇది మా డే 22. ఇవాళ వచ్చేసరికి వ్యాలంటైన్స్ డే. సో ఎప్పటి నుంచో మా వైఫ్ బయటికి వెళ్దాం అన్న లంచ్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను దేశీ మసాలా అని ఇది ఒక వెజ్ బఫెట్, నార్త్ ఇండియన్ వెజ్ బఫెట్. సో ముందే చూడండి బిల్లు ఎంత అయిందో. సో వెజ్ బఫెట్ వచ్చేసరికి అరౌండ్ 600 అయింది ఇద్దరికి. సో అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అసలు టేస్ట్ ఎలా ఉంది అని ట్రై చేయొచ్చా ఒకసారి ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. అంబియన్స్ అయితే అది అంతా బాగానే ఉంది. ఫుడ్ వచ్చేసరికి చూడండి ఏమేమి ఉన్నాయో. అంటే ఎక్కువ శాతం అన్నీ కూడా నార్త్ ఇండియన్ స్టైల్ అన్నీ. సో వాళ్ళకి బాగా నచ్చుతాయి. సౌత్ ఇండియన్స్ కంటే ఓకే ఓకే అని చెప్పొచ్చు. సో అంటే స్టార్టర్స్ కొన్ని ఉన్నాయి, లిమిటెడ్ అన్నీ కూడా. మరీ ఎక్కువ అన్లిమిటెడ్ వెరైటీస్ లేకపోతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పలేము. బట్ ఓకే, ఆ ప్రైస్కి పర్లేదు అనుకోవచ్చు. అంటే వన్ టైం విజిట్ అనుకోండి. సో సమ్ గోబీ మంచూరియా, అట్లాగే నూడిల్స్, పన్నీర్ కర్రీ. సో యాక్చువల్గా మేము రివ్యూస్లో చూసిన దాంట్లో ఏంటంటే పిజ్జా అవి కూడా ఉన్నాయి. సో కొన్ని ఐటమ్స్ అవన్నీ దాంట్లో యాక్చువల్గా లేవు. మరి అది మిస్ అయ్యాయో లేదంటే వాళ్ళు డ్రాప్ చేశారో తెలియదు. మేబీ వేరే బ్రాంచెస్లో అయినా పెట్టచ్చు, ఇక్కడ పెట్టట్లేదేమో. నాకైతే ఒక 5 స్టార్స్లో 5 స్టార్ అనుకుంటే రేటింగ్కి ఒక 2.5 స్టార్ అనుకోవచ్చు. ఎందుకంటే ఓకే ఓకే అంటే మనకు నచ్చిన ఫుడ్ ఎక్కువ ఉంటే మనం అట్లీస్ట్, యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, జిమ్కి వెళ్తాను కదా. సో పన్నీర్ మీద ఫోకస్ చేశాను నేను. సో అక్కడ ఇంకా లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, పానీపూరి అవి కూడా చూడండి.